హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మళ్ళీ అయితే మా అమ్మ వాళ్ళ బావి కాడికి వచ్చినాం. ఇక నిన్నైతే బెండకాయలు తెంపినాము. ఇక బెండ చెట్లలో అయితే పాలకూర ఉంది. ఈ పాలకూర కోస్తున్నాము. ఇక మా చెల్లి అయితే తెంపుతుంది. ఇవి కట్టలు కట్టాలి, అంటే లబ్బలు వేయాలి. లబ్బలు వేసి మార్కెట్కి వెళ్ళి మా ఆయన అయితే అమ్ముకొస్తాడు. ఇక మా డాడీ ఎట్లయినా పోడు కదా, మా అమ్మ ఇట్లా వాళ్ళందరూ ఇక నానమ్మ అనిపోయింది కదా, మా అమ్మ అయితే ఇంటికాడనే ఉంటది. ఇక మేమైతే ఇది కోస్తున్నాము. పిల్లలు అయితే ఇంటికాడనే ఊరు, పిల్లలు నలిసి పెట్టి వచ్చినాము. ఇప్పుడైతే పాలకూర కోస్తున్నాం. ఆకులు మస్తు పెద్దగా ఉంది. నేను నిన్న మొన్ననే కోసేది ఉండే అసలు. కోసినాం, ఇది కోసినాం. ఓ ఇంకా మస్తు ఉంది. ఆడుంది ఇంకో దగ్గర కూడా ఉంది. రావు నాకు రావు నాకా ఏం రావు అంటున్నా అంటే. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంకా వచ్చేసి నేను వచ్చేసి మనం బెండకాయలు తెంపుకుని అమ్ముకొచ్చేసినాం. మంచి రేటే ఉంది బెండకాయలకు వచ్చేసి. మీరు కూడా బెండకాయలు అమ్ముకోర్రి. ఇంకా వచ్చేసి అయితే మనమైతే ఇప్పుడు ఇక నేను పొద్దుగా అదే బెండకాయలు తెంపిన చూసిన పాలకూర బగ్గుందని చెప్పేసి నేను మొత్తమే చెప్తే ఇంకా వాళ్ళైతే ఇక అమ్ముకొస్తా అంటే కోస్తాను అడిగి చెప్పారు. ఇంకా అవి దొరకొచ్చిన ఈ బెండకాయలు అంతా గులగులు పెడతారు, గోక్కుంటూ పిచ్చి చేస్తారు అంతా. ఇక ఏం కాదు, మనకి ఏం ప్రాబ్లం కాదు, మనమైతే మామూలుగా ఉంటాం. ఇంకా వచ్చేసి అయితే ఇక ఇప్పుడైతే ఇక ఇంటికి పోయి పుల్లు కట్టలే పుల్లు బిజీ ఉంది. ఇంకా టైం అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక గజ్జలు తీసుకుపోతే ఆడ అమ్ముతాయి, అదే ఇక తీసుకుపోవాలి. ఇక వీళ్ళైతే ప్రస్తుతానికి అయితే కోస్తారు. ఎట్లా కోస్తారు చూద్దాం, ఇదంతా చూద్దాం. ఆకుకూరలు మాత్రం బాగా పెద్దగా ఉన్నాయి. ఆకులు పెద్దగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇంకా కొన్ని రోజులు అయితే ఇక మా అత్తగారులు మా కజన్ కంకులు లైన్కి వస్తాయి. ఫుల్ కాల్చుకుందాం, ఫుల్ తిందాం, ఎంజాయ్ చేద్దాం. మన అంటే ఇంకా మస్తు టైం పడుతుంది. ఇంకొక నాకు తెలిసి ఇంకా 3 months దాకా టైం పడుతుంది. ఎట్లా 2 months చేంజ్ పడుతుంది. ఎట్లా అంతకంటే మధ్యలోనే మనకు వస్తాయి. మంచిగా గ్యారప్పాలు చేసుకుందాం, దాని గురించి వీడియో తీద్దాం. అండ్ ఇంకా కొంచెం కాల్చుకుందాం, వీడికి వచ్చి కథ చేద్దాం. కాకపోతే ఇక మా ముసలో చచ్చిపోవట్లో కొంచెం మైనస్ అయింది. అయినా ఏం పర్లేదు. ఇక మనం పండగలు ఏం చేసుకోం, కానీ ఇక జస్ట్ ఇలాంటివన్నీ చేసుకుందాం. నువ్వు తెంపు సపరేక. నాకు తెంపొస్తే మేము బతలాడతా తెంపు మరి. గిద్దెంపరాదా నీకు? నేను పత్తేరినా, నేను ఇది చేసిన చిత్ర పెడుతుంటారు. ఉన్నాయి కదా తెంపదా? మీకు 1 2 3 4 5 6 అలా అయింది తెంపిరు అది మొత్తం. గది గది లేవా? గడ ఉన్నట్టునే కదా గడ ముంగట కోడ. సరే ఇక ముంగట పెడదాం. ముంగట పెడితే తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఈ బెండకాయలు పద ఎందుకున్నాయి ఇట్లా? అంటే మన ఇతరులకు పని చేస్తాయా? ఉత్తేనా ఇక అవి? ఉత్తేనా? అంతేనా? గదే అంటున్నా. దా నువ్వు కొంచెం పక్క పెడుతుందా? నాకైతే చేయలేక కాంతున్నా కొద్దిగా గులుగులు పెడుతున్నాడు ఆయన వీటితో. సో ఫ్రెండ్స్, పాలకూర ఎప్పుడైతే అయిపోయింది, ఇంటికైతే వచ్చినాం మేము. ఇక పాలకూర అంతా కింద పోసినాము. ఇవన్నీ కట్టలు కట్టాలి. ఇక చుట్టూ మా వాళ్ళందరూ కూర్చొని కట్టలు అయితే కడుతున్నాం. ఇప్పుడు అయితే పెద్ద సైజు కట్టాలి. పెద్ద కట్టి ఇట్లా ఇవన్నీ మడత పెట్టి లబ్బలు వేయాలి వీటికైతే. అయ్యో అయితే నీకు ఇస్తుందా? ఇది ఎక్కువ ఇస్తుందా? ఓన్లీ దెబ్బ మడత పెట్టి అరే సార్ రే సార్ నుంచి పడుతుంది సరిపోతుంది. పడుతున్నా అది సరిపోతుంది. అంతే సైజు. డబ్బులు రాదు, ఒకటే వస్తుంది. నాకు
ఇది ఇది కొంతమంది ఇది లబ్బరే నువ్వు ఇప్పుడు అదే వేసుకుంటా అట్లా ఓకే నువ్వు గిట్ట వేసుకో గిట్ల బాపుకి అంటున్నా బాపు అక్కడ ఉన్నాడు కదా ఇస్తే లబ్బర్ వేసాడు ఆయన పట్టుకొస్తాడు కదా ఇది ఏమంటారు ఓల్స్ పడ్డాయి ఇటువంటి ఆకులు ఖరాబ్ అయినా ఏ కుర్రి పావం తెచ్చినట్టే ఇంకొక 2 పెట్టు అట్లా ఇంకొక 2 పెట్టు తక్కువ చేయకూడదు అన్నీ ఒక్క సైజు ఉండాలి గిటి పెద్దార పల్లెలు గీ జారిగామలు కడతారు మీ యొక్క పరిశానం వాళ్ళు కట్టరు ఒకటి అన్నీ వాళ్ళు కొలిచినట్టే వాడతారు కట్ట మొత్తం ఇట్లా పట్టుకొని చూస్తేనే ఆదాయం అవుతుంది లెక్క 2 ఉంటాయి అలా నాకేమో ఎర్రది కాదురా దాని లెక్కనే కానీ మన పత్తి సంచులు చూసినా అప్పట్లో పత్తి దొక్కకపోయాం మనం అప్పట్లో పత్తి దొక్కకపోదాం మనం గట్టు ఉందా మరీ చిక్క కాకుండా జర పలచకుండా ఉంటుంది పీడి సంచి మంచిది కానీ అంతా నలి నల్ల అవుతుంది ఇక మనకు టమాటా బట్టలు ఉన్నాయి టమాటా ఈ బుట్టలు ట్రేలు లేవా లేవా ట్రేలు ఇప్పుడు ఉన్నాయి కానీ ఈడు ఉన్నాయి కావచ్చు నేనన్నా కవర్లు వద్దు అంటున్నాను కవర్లు వేసినా సంతలు వేసినా నల్ల అవుతుంది వద్దు టమాటా బుట్టలు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పిన ఎట్లున్నాయో అట్లే ఉంటాయి ఒక్క చిన్న మిస్టేక్ కూడా కదా వీటికి టమాటా బాక్స్ అంటే ఏంటిరా